హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకర్ నేను మీ బ్రదర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదండి, కానీ అప్పుడు అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు. సో కొంచెం లేట్ అయింది. మీ సపోర్ట్ మాత్రం నాకు ఇంకా కావాలి. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు కొన్ని పనుల వల్ల ఇంట్లో నాన్ వెజ్ కాకుండా సింపుల్గా వెజ్తో మేనేజ్ చేస్తామండి. అమ్మ ఆల్రెడీ మేము పిండి పట్టించుకొని వచ్చాం. ఆ తెచ్చిన పిండిని అయితే జల్లించుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. అండ్ నేను కిచెన్లోనేమో ఫ్రెష్గా సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ పిండి ఎందుకు జల్లించుకున్నామంటే కొంచెం బరకగా ఉందని, ఇంకా అమ్మ మెత్తగా కావాలని పిండి అయితే అట్లా చేసుకున్నారు. నేనైతే కిచెన్లో ఫ్రెష్గా సాంబార్ ప్రిపేర్ చేస్తాను. దానికి మన ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేద్దామని ఇంట్లో తయారు చేసేసుకుంటున్నాము. సో చూసారు ఎంత కష్టపడుతున్నానో తిప్పడానికి, ముక్కలు కోసినవి. ఇంక ఇదిగోండి సాంబార్ పౌడర్కి కావాల్సినవన్నీ రెడీగా చేసేసుకొని పెట్టేసుకున్నాము. సో దీనికి కావాల్సిన ఏం లేదండి, పచ్చనిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, బియ్యం, కందిపప్పు, ఇంకా అంతే. మీకు ఈ సాంబార్ పౌడర్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. సాంబార్ పౌడర్ అయితే టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది, స్మెల్ కూడా. ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో దానికి కాబట్టి ఇంకా సమ్మర్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఊరమిరపకాయలు, పచ్చళ్ళు, వడియాలు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇంకా మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈసారి ఊరమిరపకాయలు అయితే పెడుతున్నారు. ఇంకా దాని ప్రాసెస్ అదంతా నార్మల్గా చూపించేస్తున్నానండి. ఇంట్లో ఆ వైబ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది కదా. మనకి పచ్చళ్ళని, వడియాలని అలా భలే హడావుడి ఉంటుంది కదా. సో ఇంకా అన్నీ రెడీ అయ్యాక ఆఫ్టర్నూన్ ఫైనల్లీ లంచ్ చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బిజీ అయిపోయాం మేమైతే ఆ డే. సో ఇంక ఇలాగ మజ్జిగ పోసుకొని, చిక్కటి మజ్జిగలో మిరపకాయలు ఘాటు పినిస్తో ఘాటు పెట్టేసేసుకొని వాటిని ముంచేసుకొని ఆ బకెట్లో పోసేసుకోవడమే, అంతే. సో మా మమ్మీ అయితే నాకు నేర్పించేశారు ఎలానో. ఇంకా నేను మా మమ్మీకి హెల్ప్ చేశాను మిరపకాయలు గీరటంలో. సో ఇంకా చిక్కటి మజ్జిగ, ఉప్పు వేసేసుకొని పెట్టేసేసుకున్నారు. సో గైస్, మీ ఇంట్లో కూడా సమ్మర్ స్పెషల్గా వడియాలు, పచ్చళ్ళు, మిరపకాయలు అన్నీ స్టార్ట్ అయినాయా అండి? పండు మిర్చి పచ్చడి తొక్కుతారు, మామిడికాయ పచ్చడి పడతారు, టమాటా పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు, ఈ కారాలు, ఆకు పొడులు, ఈ పొడులని, అమ్మో చాలా ఉంది లిస్ట్, చెప్తే చాలా చేస్తారు కదా. సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా పెట్టేసుకున్నారు. ఇంకా మనం దాన్ని ఒక 4-5 డేస్ దాకా ఆ నీరు ఇంకిపోయే వరకు ఎండబెట్టుకుంటూ ఉంటారంట. ఇంకా నాకు ఇస్తారు ఆ ప్రాసెస్ నెక్స్ట్, ఎందుకంటే డాబా పైకి వెళ్ళి పెట్టాల్సింది మనమే కదా. సో ఇంకా దాంట్లో జస్ట్ అమ్మ జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నారు, బాగుంటుందని టేస్ట్. జీలకర్రని కొంచెం వేపి తర్వాత పొడి చేసేసి ఇంక ఇలాగా కలిపేసేసారు. సో దీంట్లో జీలకర్రే కాకుండా వాము కూడా కొంతమంది వేస్తారు. ఏదైతే ఏది ఉంది, వామైనా జీలకర్ర అయినా, కాకపోతే టేస్ట్ డిఫరెంట్ ఇచ్చింది కానీ, బట్ సూపర్గా అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయినాక ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైంలో వేడి రైస్తో సాంబార్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో సైడ్లో ఆమ్లెట్ కూడా చేసేసాను, కానీ లాస్ట్లో కొంచెం మిస్ చేసేసానండి. సో ఇంకా ఇలా సింపుల్గా మన రోజు ఎలా గడిచిందో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరియు ఛానల్ని చెప్పా కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, సాంబార్ బాగుంది, సాంబార్ బాగుంది, నీట్గా ప్లాస్టిక్గా పొడి, మసాలా పొడి, సాంబార్ అన్ని చక్కగా సరిపోయింది.